ప్రైజ్ ది లార్డ్. అందరూ క్షేమంగా చర్చెస్కి వెళ్ళి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఏదైనా పని మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మళ్ళీ మీ గృహాలకు చేరుకున్నారండి. మరి చర్చికి వెళ్ళి అందరూ పశ్చాత్తాపంతో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ప్రభు బల్లలో చెయ్యేశారా? మరి అయోగ్యంగా ఎవరన్నా దేవుని శరీరం రక్తం తీసుకున్నారా? ఒకసారి గుర్తు చేసుకోండి. పొద్దున ఏం చేశారు? ఎలా వెళ్లారు చర్చికి? మరి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నారా? మనుషులు చూడాలని హెవీగా రెడీ అవుతున్నారా? లేకపోతే దేవుడు తండ్రి ఉంటాడు, ఆయన మందిరంలో ఆయన ఉంటాడు. తండ్రి దృష్టిలో మనం నీతిమంతులుగా తగ్గింపు మనసు కలిగి ఉండాలంటే తండ్రి చెప్పినట్టు మనం నడుచుకుంటున్నామా? మరి మీ ప్రవర్తన చర్చిలో జాగ్రత్తగా చూసుకున్నారా? ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా చేశారా? ఒకసారి గమనించుకొని గుర్తు చేసుకునే మరి మనల్ని ఇంత క్షేమంగా తండ్రి ఆయన సన్నిధికి తీసుకెళ్లి మన పండుగ తీసుకెళ్లి అంతే క్షేమంగా మన గృహాలకి చేర్చాడు కదండి. అందును బట్టి దేవునికి ఒక్క కృతజ్ఞత, ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన ఈ దినమంతా నా తండ్రి మేము క్షేమంగా మీ సన్నిధికి వచ్చి మరలా అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మీ కృప, మీ కాపుదల, మీ కరుణ, మీ జాలి మా మీద ఉండబట్టే, మీ తోడు మాకు ఇవ్వబట్టి నా తండ్రి ఇంత క్షేమంగా నా తండ్రి తీసుకెళ్లి అంతే క్షేమంగా మా గృహాలకి చేర్చిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరిస్తారయ్యా ఇంత కాపుదల, ఇంత భద్రత నా తండ్రి మీ సన్నిధిలో ప్రభా? మేము ఒకవేళ అయోగ్యంగా మీ శరీరం, మీ రక్తం తీసుకొని ఉంటే క్షమించండి నా తండ్రి. అది కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాము ప్రభా. మరి మీరు గమనిస్తున్నారనే ఆలోచన లేకుండా, మీ చూపు మా మీద ఉందనే ఆలోచన లేకుండా, ఒకవేళ మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటే, మీ మనసు నొచ్చుకునేలా మేము మాట్లాడుంటే, మా చూపులు ఉండుంటే క్షమించమని అడుగుచున్నాం. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేం ప్రభా. అయినా సరే మమ్మల్ని ప్రేమించి ఇంత క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రభా హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఐసీయూలో ఉన్నారు, మరి ప్రభా కోమాలో ఉన్నారు, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎంత బాధపడుతున్నారో ప్రభా, వారిని చూసి వారి బంధువులు కూడా నా తండ్రి ఎంత రోధిస్తున్నారు, ఎంత వేదన పడుతున్నారు. ఒక్కసారి వారి వైపు చూడండి ప్రభా నా తండ్రి. మరి మీ బిడ్డలు ప్రభా అలా అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్లో ఉంటాం మీకు ఇష్టం కాదు తండ్రి. మేం చేసిన పాపాలే మా అనారోగ్యాలకి కారణం, మా మరణాలకి కారణమని మీరే చెప్పారు నా తండ్రి. ఎవరైతే అయోగ్యంగా మీ శరీరం, మీ రక్తం తీసుకుంటారో వారికే అనారోగ్యం, వారి అనారోగ్యంతో ఉండిపోతున్నారు, అలాగే కొంతమంది మరణిస్తున్నారు అని ఎంతో స్పష్టంగా మీరు మీ గ్రంథంలో రాసి మాకు చూపించారు ప్రభా. అయినా సరే మేము మారకుండా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోకుండా మీ రక్తం, మీ శరీరం అయోగ్యంగా తీసుకొని ఉంటే క్షమించండి నా తండ్రి. మా తప్పు మా మీదకు రాకుండా ప్రభా తీసివేయమని అడుగుచున్నాం. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం, మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, ఏ పాటి వారం ప్రభా. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారి వైపు మీ చూపు ఉంచిన ప్రభా, మీ హస్తం వారి మీద ఉంచండి. ఒక్క మాట, ఒక్క చూపు చూస్తే చాలు తండ్రి. మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ అంగీని అట్లా తాకితేనే శుద్ధి జరిగిపోయిద్దని ఆమె నమ్మింది. అలాగే ప్రభా శుద్ధీకరించబడింది, అలాగే నా తండ్రి మరి స్వస్థపరచబడింది. అలాంటి స్వస్థత బిడ్డలకు దయచేయండి ప్రభా. ఎవరెవరు ఈ మాటలు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు నా తండ్రి, వారి కుటుంబాల్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు నా తండ్రి మరి కోమాలో ఉన్నారు, ఒక్కసారి వారి దగ్గరికి మీరు వెళ్ళి, పరమ వైద్యులు మీరు, మరణించిన వారిని బ్రతికించగల శక్తి గల దేవా, అసలు మరణమే వారి దగ్గరికి రాకుండా కాపాడగల శక్తి గల దేవా, మరణం దాకా వెళ్ళిన మరలా వెనక్కి రాగల శక్తి గల దేవా, ఒక్కసారి నా తండ్రి మా ముఖం చూసి మేమేదో గొప్పవారమని కాదు తండ్రి, మేమేదో భక్తి పరులమని కాదు, మేమేదో నీతిమంతులమని కాదు ప్రభా. ఒక్కసారి నా తండ్రి మా మాట విని నా ప్రభా, మీకు చెప్పే అర్హత మాకు లేదయ్యా. ఎందుకంటే మేమెంత ఘోరమైన పాపులమో మీకు తెలుసు, మాకు తెలుసు. పైకి మేమేదో నీతిమంతులుగా పెద్ద మనుషులాగా మేము కనిపించవచ్చు, కానీ ప్రభా మా మనసులో ఏముందో
మీకు మాత్రమే తెలుసు. అయినా సరే నా తండ్రి, మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా? ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి మీ హస్తం వారి మీద ఉంచి నా ప్రభా, ఒక్క చూపు మీరు చిరునవ్వుతో చూస్తే చాలు తండ్రి, వారు స్వస్థపరచబడతారు ప్రభా. ఇక ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల్లో ఆ సంతోషం నా తండ్రి ఎంత గొప్పగా ఉంటుందో ప్రభా. ఒక్కసారి నా తండ్రి, ఒకవేళ వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే వాళ్ళ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మేమేదో నీతివంతులం అని కాదు ప్రభా, అయినా సరే ఆ బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు గాని ప్రభా, ముసలి వాళ్ళు గాని, యవనస్తులు గాని, ఎవరైనా సరే హాస్పిటల్లో ఉండి ఆ కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే మేము చూడలేం కదా తండ్రి. ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదు ప్రభా. ఒక్కసారి నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, అమ్మా మీరు నాతో మాట్లాడండి, 3 గంటలకు లేచి నాతో మాట్లాడండి, మీ సమస్యలన్నీ నేను తీసేస్తానని మీరు మాకు హింట్ కూడా ఇచ్చారు ప్రభా. మీరు స్వస్థపరిచే ఉద్దేశంతోనే నా ప్రభా మరొక హింట్ ఇచ్చారు. అమ్మా ఈ సమయంలో నాతో మాట్లాడండి, ఈ సమయంలో మీ హృదయాన్ని కృమ్మరించండి, నేను చూస్తాను నా తల్లి, మీ ప్రార్థన నేను వింటాను, మీ సమస్యలు నేను తీసేస్తానని ఒక హింట్ లాగా మాకు చెప్పారు. అది కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాం. కనీసం ఆ టైంలో కూడా ప్రభా మేము ప్రార్థించలేని స్థితిలో ఉన్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. ఆసక్తి అయితే ఉంది కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నారు. అపవాది మమ్మల్ని అడ్డగిస్తుంది నా తండ్రి. అపవాది ప్రభా వెనక్కి లాగేస్తుంది, మత్తు నిద్ర ఇస్తుంది ప్రభా ఆ సమయంలో. కానీ మీరున్నారు నా తండ్రి. అపవాది ఎన్ని దుష్టక్రియలు చేసినా, ఎన్ని ఆటంకాలు మాకు ఇచ్చినా కూడా మీరున్నారు నా ప్రభా. పరిశుద్ధ గల దేవా, పరిశుద్ధాత్మ తండ్రి శక్తి మీరు మాకు కృమ్మరించండి నా ప్రభా. అపవాదిని తరిమేసి నా తండ్రి మీ హస్తంతో మమ్మల్ని ఒకసారి తట్టి నా ప్రభా లేపి ప్రార్థనలో కూర్చోపెట్టుండే అని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే హాస్పిటల్లో బాధల్లో ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని, వారు చేసిన పనులు వారికి తెలిసేలా చేసి వారంతటా వారే పడే మనసు మీరు ఇవ్వండి నా తండ్రి. వారు చేసిన తప్పుకి రియలైజ్ అయ్యే మనసు ఒక్కసారి వారికి ఇవ్వండి ప్రభా. ఒక్క అవకాశం ఇవ్వండి నా తండ్రి. ఎన్నోసార్లు మమ్మల్ని గద్దిస్తున్నారు, అయినా కూడా ప్రభా మా మనసులు మేము మార్చుకోలేకపోతున్నాం ప్రభా. మా బ్రతుకులు మేము మార్చుకోలేకపోతున్నాం. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీకిష్టమైన జీవితాలు కదా నా తండ్రి. మీకిష్టమైన పనులు ఏవంటే ఇదే కదా నా ప్రభా. అలాంటి తగ్గింపు జీవితం మీరు మాకు అనుగ్రహించండి నా తండ్రి. సంపూర్ణ స్వస్థత మీరు ఇచ్చి మీ మహిమ అది మీ వల్లే మీకే సాధ్యమైందని మీరు కనికరిస్తేనే అమ్మా నా బిడ్డ కోలుకున్నాడు, స్వస్థపరచబడ్డాడంటే అది దేవుని కృపమ్మా, మనుషులు కాదమ్మా, దేవుని కృప. ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నాకు దారి చూపించాడు, ఒక హింట్ ఇచ్చాడు. అమ్మా ఇదిగో నేను స్వస్థపరచాలని నేను ఆశగా ఉన్నాను, మీ అప్పులు తీసేయాలని నేను ముందుకొస్తున్నాను, మీ బాధలన్నీ తీసేయాలని, మీ శ్రమలన్నీ తీసివేయడానికి నేను ముందుకొస్తున్నానమ్మా, కానీ మీరు ఈ టైంలో మీరు నాతో మాట్లాడండి అని ఒక హింట్ ఇచ్చారు. ఏ పాటి వారం ప్రభా ఆ మాత్రం హింట్ మీరు మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి అదే సమయానికి మీరు మమ్మల్ని లేపమని అడుగుతున్నాం. లేవాలనే ఆశ ఉంది కానీ లేవలేని స్థితిలో ఉన్నాం. అపవాదిని దూరం చేసి నా ప్రభా బంధించేసి మీ బిడ్డల్ని ఒక్కసారి తట్టి మీరే లేపి నా ప్రభా ప్రార్థనలో కూర్చోబెట్టమని, మరి ప్రభా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, అప్పుల నుంచి ప్రభా ఏ పరిస్థితిలోనైనా వేటి గురించైనా మేము బాధపడకుండా 3 గంటలకు లేచి మీ సన్నిధిలో మేము మోకరించిన ప్రభా మీతో మాట్లాడటానికి మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మా పడకల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి. మరి సుఖమైన నిద్ర, గాఢ నిద్ర మీరే దయచేయండి ప్రభా. మరి ఈ రోజు చేసిన పనులన్నీ ఆలోచించుకొని మేము నిద్ర పాడు చేసుకోకుండా గాఢ నిద్ర మీరు మాకిస్తేనే మాకు వచ్చింది తండ్రి. ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఎంత సంపాదించినా సుఖంగా నిద్ర పోలేకపోతే, మంచి నిద్ర లేకపోతే అదంతా వ్యర్థమేగా తండ్రి. అది అనారోగ్యం మరీ ఎక్కువ నా తండ్రి, అంతకన్నా అనారోగ్యం ఇంకోటి ఉండదు కదా ప్రభా. మరి మంచి గాఢ నిద్ర మీరే ఇస్తే మాకు వచ్చింది నా తండ్రి. మీరే దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.